హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ ని మనం ఏ విధంగా బై చేసుకోవాలి అంటే, ఇది రికమెండెడ్ వీడియో కాదు. ఏ విధంగా బై చేసుకోవాలి అంటే, ఫైర్స్ అకౌంట్ లో మనం ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి, మ్యూచువల్ ఫండ్స్ లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలని ఈ వీడియోలో పాయింట్ ఆఫ్ టు పాయింట్ క్లారిటీగా చూపిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, ఎవ్రీ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఇందులో ఏంటంటే నేను ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చూపిస్తాను. ఇన్వెస్ట్మెంట్ అంటే మనం లంసమ్ గా, ఓకేనా, లంసమ్ గా మీ దగ్గర 100 రూపీస్ ఉన్నా సరే లంసమ్ గా మీరు డైలీ 100 రూపీస్ అని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, వీక్లీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మంత్లీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఎప్పుడు ఒక 100 రూపీస్ ఉన్నా, ఒక 500 రూపీస్ ఉన్నా, ఒక 1000 రూపీస్ ఉన్నా, ఒక 2000 రూపీస్ ఉన్నా, లంసమ్ గా ఎవ్రీ డే ఎవ్రీ వీక్ ఎప్పుడు ఏ విధంగా మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి అనేది మాత్రమే చూపిస్తాను. ఎలాంటి రికమెండెడ్ చేయట్లేదు, నేను ఏ ఫండ్ కూడా రికమెండ్ చేయట్లేదు. నేను చూపించే ఫండ్, నా పోర్ట్ఫోలియో ఉన్న ఫండ్స్ కూడా మీరు బై చేయొద్దు. మీరు ఏ విధంగా అయితే ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటారో ఆ ఫండ్స్ మాత్రమే బై చేసుకోవడానికి. ఎందుకంటే ఎక్కడెక్కడో జనరల్ గా ప్రైవేట్ సైట్లల్లా అక్కడ ఇక్కడ మీరు మ్యూచువల్ ఫండ్స్ ని బై చేసే కంటే కూడా మన డిమాట్ అకౌంట్ లో, ఫైర్స్ డిమాట్ అకౌంట్ లో మనం బై చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం సెల్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే మనం అప్పుడు బై చేసుకోవచ్చు. ఏ విధంగా బై చేసుకోవాలని మాత్రం ఈ వీడియోలో చూపిస్తాను. సెల్లింగ్ అనేది తర్వాత నెక్స్ట్ వీడియో చేస్తాను, ఎందుకంటే వీడియో చాలా లెంతీగా ఉంటుంది కాబట్టి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెవరికైనా ఫైర్స్ అకౌంట్ కావాలి అనుకుంటే బిలో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. లింక్ ద్వారా ఫైర్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఏఎంసీ ఫ్రీ ఉంటుంది, అకౌంట్ ఫ్రీగా వస్తుంది. మీకు చార్ట్ చాలా నీట్గా ఉంటుంది. మీరు ఏదైనా సరే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికైనా ఇంట్రాడేకైనా చాలా సింపుల్గా అర్థమవుతుంది. కాబట్టి ఇంకెవరికైనా ఫైర్స్ అకౌంట్ కావాలి అనుకుంటే బిలో డిస్క్రిప్షన్ లో లింక్ ద్వారా ఓపెన్. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే ఫస్ట్ స్టార్టింగ్ లో కానీ మీరు తర్వాత బై చేసిన తర్వాత మళ్ళీ ఆ మ్యూచువల్ ఫండ్ కి ఇంకొంచెం మనీ యాడ్ చేసుకోవాలన్నా సరే మార్కెట్ ఓపెన్ ఉన్నప్పుడు 9:15 నుంచి, ఓకేనా, 9:15 నుంచి 2 టైం ఉన్న వరకే మీరు ఈ టైం లోపులనే మీరు బై చేసుకోవడం కానీ యాడ్ చేసుకోవడం కానీ చెయ్యండి. ఎవ్రీ డే మార్కెట్ ఓపెన్ లో ఉన్నప్పుడు 9:15 నుంచి 2 వరకు మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ ని బై చేసుకోవడం కానీ, ఒకవేళ బై చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ కి యాడ్ చేసుకోవడం కానీ చెయ్యండి. ఇందులో నేను ఫస్ట్ ఏ విధంగా బై చేస్తానో చూపిస్తాను. తర్వాత బై చేసిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత, సపోజ్ ఇప్పుడు ఈ రోజు బై చేశాను అనుకుంటే, నేను ఈ రోజు ఫ్రైడే బై చేస్తే నాకు మండే రోజు నా అకౌంట్లో యాడ్ అవుతాయి. ఎక్కడ యాడ్ అవుతాయి, ఏ విధంగా చూసుకోవాలి, ఎవ్రీథింగ్ చూపిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనం మ్యూచువల్ ఫండ్ బై చేసుకోవాలి అనుకుంటే మొబైల్లో అయినా సరే, మీరు డెస్క్టాప్ లో కానీ ల్యాప్టాప్ లో కానీ ఎందులో చూసుకున్న సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే మొబైల్లో ఏమైందంటే మనం డౌన్ సైడ్కి స్క్రోల్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ రావాలి. కాబట్టి నేను సిస్టంలో చూపిస్తాను, మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ బై చేయడానికి వెళ్ళాలి అంటే ఫస్ట్ మీకు ఏదైతే ఫైర్స్ అకౌంట్ ఉందో మీ ఫైర్స్ అకౌంట్ లో రైట్ సైడ్ లో ఇక్కడ రైట్ సైడ్కి వచ్చేసండి. రైట్ సైడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ లాగౌట్ అని చూపిస్తుందా, లాగౌట్ కు రైట్ సైడ్ ఏదైతే చుక్కలు ఉన్నాయో చుక్కల మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా సపరేట్ ఒక పాపప్ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండో ఓపెన్ అయిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ చూసారా, ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్, వెల్నెస్, క్యాల్కులేటర్, లెర్నింగ్, డెవలపర్స్, రిపోర్టింగ్, అప్డేట్ అని ఉందా. మీరు ఎక్కడ క్లిక్ చేస్తే ఎవ్రీథింగ్ ఓపెన్ అవుతాయి. మనకి ఇక్కడ కావాల్సిందంటే మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మీదనే క్లిక్ చేయొచ్చు, లేదు ఇక్కడ ట్రేడింగ్ మీద ఉన్నప్పుడు డౌన్ సైడ్ స్క్రోల్ చేసినా సరే పర్లేదు. ఇన్వెస్ట్మెంట్ మీద క్లిక్ చేయండి. డౌన్ సైడ్ స్క్రోల్ చేసిన ఇక్కడ ఏమో చూపిస్తుంది, ఫైర్స్ డైరెక్ట్. ఇక్కడ ఏం చూపిస్తుంది ఫ్రెండ్స్, ఫైర్స్ డైరెక్ట్ ఫ్రీ మ్యూచువల్ ఫండ్స్. ఓకేనా? ఇది క్లిక్ చేసేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మనం ఒక విండో పేజ్కి ఓపెన్ అవుతాం. ఫస్ట్ టైం మీరు ఎవరైతే లాగిన్ చేస్తున్నారో మళ్ళీ ఒకసారి లాగిన్ అయిందనుకోండి, లాగిన్ చేసుకోండి. సేమ్ మనం ఏదైతే ఈ విధంగా లాగిన్ చేస్తామో, ఇక్కడ ఏదైతే మనం లాగిన్ చేస్తామో ఈ విధంగా ఇక్కడ కూడా లాగిన్ చేసుకోండి. తర్వాత మీకు ఎవ్రీథింగ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీ ఐడి చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మీ ఐడి చూపిస్తుంది. తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెర్చ్ లో మీరు ఏదైతే ఫండ్ బై చేయాలనుకో, సపోజ్ ఎగ్జాంపుల్, ఓకేనా, మోతిలాల్ ఓస్వాల్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ఉండేది చూసుకోండి. ఎప్పుడైనా సరే డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ ఉండేది చూసుకోండి. ఇప్పుడు ఇది క్లిక్ చేసామనుకోండి ఫ్రెండ్స్, ఇది క్లిక్ చేసేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఏమైంది అంటే ఫ్రెండ్స్, మీరు అది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు చూపిస్తుంది. ఇక్కడ ఒకసారి డౌన్ కి వచ్చేయండి. ఇక్కడ పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది, పోర్ట్ఫోలియో చూపిస్తుంది, డీటెయిల్స్ చూపిస్తుంది. ఓకేనా? ఇది ఈక్విటీ ఫండ్ కాబట్టి, ఇండెక్స్ ఫండ్ కాబట్టి ఈక్విటీ 99% ఉంది. ఇవన్నీ మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఏ విధంగా బై చేయాలి మాత్రమే నేను చూపిస్తాను. ఫ్యూచర్ లో మనం ఎవ్రీథింగ్ అనేది మాట్లాడుకుందాం. డీటెయిల్స్ కి వచ్చేస్తే ఇక్కడ మనం ఇంపార్టెంట్ చూడాల్సిన మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ 500 రూపీస్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ 500 రూపీస్ ని ఫస్ట్ టైం నేను బై చేయాలంటే ఇక్కడ లంసమ్ ఉందా, లంసమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ 500 రూపీస్ యాడ్ చేసేయండి.
బై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏమైంది, ఇక్కడ కంప్లీట్ పేమెంట్ మీద క్లిక్ చేసేయండి. ఓకేనా, మీరు క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలాంటి విండో ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్ లాజిక్ చూడండి, ఇక్కడ చిన్న 2 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ డైరెక్ట్ పే, ఓకేనా, డైరెక్ట్ పే ఒకటి, డైరెక్ట్ పే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ ఏ బ్యాంక్ అని బ్యాంక్ సెలెక్ట్ చేసు, అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్కి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ క్లిక్ చేసేదనుకోండి మీ నెట్ బ్యాంకింగ్ అడుగుతుంది. మీ నెట్ బ్యాంకింగ్, ఓకేనా, ఏ నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్ అడుగుతుంది. దాంతో నేను ఎక్కువ ఏంటంటే యూపీఐ ద్వారా చేసాం అనుకోండి, యూపీఐ క్లిక్ చేసేయండి. యూపీఐ క్లిక్ చేసిన తర్వాత ఓకే, మళ్ళీ ఇక్కడ బ్యాంక్ అడుగుతుంది, బ్యాంక్ క్లిక్ చేసేయండి. తర్వాత ఏదైతే అకౌంట్ మనం లింక్అప్ చేసుకున్న అకౌంట్ ఉందో, ఫైల్స్ ఓపెన్ చేసేటప్పుడు అకౌంట్ ఇస్తాం కదా, ఆ అకౌంట్ ఇక్కడ చూపిస్తుంది, అకౌంట్ క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇప్పుడు పేమెంట్ ఆప్షన్కి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి ఈ పేమెంట్ ఉందా, ఈ పేమెంట్ మీద క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ 500 రూపీస్ మనకి ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఓకేనా, చేస్తున్నప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ ఐడి తెలుసు కదా మీకు, సపోజ్ ఏదైతే అది ఉందో, సపోజ్ ఇప్పుడు నాది ఉందనుకోండి, సపోజ్ ఇప్పుడు నా యూపీఐ ఐడి ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేసేసేయండి. ఓకేనా, సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే పెట్టినా పర్లేదు. ఇప్పుడు మీకు ఏమైతుందంటే ఒక్కసారి మీరు ఫోన్ పే ఓపెన్ చేసుకుంటే మీకు ఫోన్ పేలో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏమని వస్తుంది, 500 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేసాము, అది క్లిక్ చేయండి అని చెప్పేస్తుంది. ఆ 500 రూపీస్ మీద క్లిక్ చేసేసి మీరు ఐడి నెంబర్ ఇచ్చేసారు అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకు ఆటోమేటిక్గా మనం బై చేసాము. ఇప్పుడు మనం బై చేసాము, బై చేసిన తర్వాత మనకు ఎక్కడ చూపిస్తాయి ఏంటి అనేది, ఆ బై చేసిన తర్వాత ఏమైందంటే మనకు ఒక 2 డేస్ తర్వాత ఇప్పుడు మోతిలాల్ ఓస్వాల్ యూటీఐ నిఫ్టీ 50 ఫండ్ మనం బై చేసాం కదా, ఎగ్జాంపుల్ చెప్తున్నది. ఆ బై చేసిన ఫండ్ 2 డేస్ తర్వాత ఏమైతుంది, మనకు మన అకౌంట్లో యాడ్ అవుతుంది. ఇప్పుడు అకౌంట్లో యాడ్ అయిన తర్వాత సపోజ్ మీ దగ్గర ఇంకొక 500 రూపీస్ ఉన్నాయి, ఒక 2 డేస్ తర్వాతనో 3 డేస్ తర్వాతనో మళ్ళీ నేను యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఏ విధంగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ సెకండ్ పార్ట్ లో చూపిస్తున్నాను, చాలా జాగ్రత్తగా మళ్ళీ వినండి. ఓకేనా, ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మీరు 2 డేస్ బ్యాక్ ఏం చేసాము, ఒక యూటీఐ నిఫ్టీ 50 ఫండ్ ఒకటి బై చేసుకున్నాము. మన దగ్గర ఇంకొంచెం అమౌంట్ ఉంది, యాడ్ చేసుకోవాలనుకుంటున్నాము. 2 డేస్ అయింది కాబట్టి మన అకౌంట్ చూసి మళ్ళీ ఏం చేస్తున్నాం చూడండి, ఇక్కడ క్లిక్ చేశాను, మళ్ళీ మ్యూచువల్ ఫండ్ ఫైల్స్ డైరెక్ట్ లోకి వెళ్ళాను. రైట్, ఇప్పుడు ఇక్కడ మనకు డాష్ బోర్డ్ లో ఇవన్నీ ఫండ్స్ అన్ని చూపిస్తాయి. ఇది ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా, ఈ ఫండ్స్ ఎవరు కూడా బై చేయకండి, రికమెండెడ్ చేసేవి కావు ఇవి. ఓకేనా, మీకు ఎందుకంటే మీరు మీ ప్లాన్ ప్రకారం మీరు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఎవరు కూడా రికమెండ్ చేసే ఫండ్స్ కావు. ఈ పోర్ట్ఫోలియో చూడకండి, ఎందుకంటే ఈ పోర్ట్ఫోలియో మేము ఆల్రెడీ చేంజెస్ చేస్తాము, ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ బుక్ చేస్తూ ఉంటాము. ఓకేనా, ఫండ్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటాం కాబట్టి మీరు ఇలాంటి బై చేయడానికి ప్రయత్నం చేయకండి. ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు ఏదో ఒక ఫండ్ బై చేసినప్పుడు డాష్ బోర్డ్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది. ఈ విధంగా చూపించినాక ఇప్పుడు ఈ ఫండ్ నాకు చూపిస్తుంది అనుకుందాం, ఇప్పుడు ఇది క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే సేమ్ ఏదైతే ఇంతకుముందు ప్రాసెస్ లోకి వచ్చామో ఆ విధంగా ఇక్కడ ఓపెన్ అవుతుంది, కానీ ఇక్కడ ఇన్వెస్ట్ మోర్ అంటుంది. ఇన్వెస్ట్ మోర్ మీద క్లిక్ చేసి ఫర్ సపోజ్ నేను ఒక 500 మళ్ళీ ఇందులో యాడ్ చేయాలనుకుంటున్నా, ఇప్పుడు కన్ఫర్మ్ చేసేసేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఏమైంది, కంప్లీట్ పేమెంట్. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్, సేమ్ ప్రాసెస్. సపోజ్ నేను యూపీఐ ద్వారా బై చేయాలనుకుంటున్నా, యూపీఐ మళ్ళీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఫర్ సపోజ్ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్, ఇక్కడ మళ్ళీ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, మళ్ళీ పేమెంట్ క్లిక్ చేశాను. ఇనిషియేట్ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ మనకు ఇప్పుడు యూపీఐ సెలెక్ట్ చేశాను కాబట్టి యూపీఐ అడుగుతుంది. యూపీఐ క్లిక్ చేసాము, సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత చూడండి, సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఏమవుతుందంటే నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే పేమెంట్ చేస్తున్నా. మళ్ళీ ఇప్పుడు పేమెంట్ చేసి ఇక్కడ ఏం చేశాను, పేమెంట్ చూడండి, ఒకసారి పేమెంట్ కంప్లీట్ చేస్తాను, 1 మినిట్. ఓకేనా, ఇక్కడ నా పేమెంట్ కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్ అయిన తర్వాత ఓకే చేసి ఒకసారి నేను మళ్ళీ క్లోజ్ చేసి ఏం చేస్తున్నా అంటే ఇవన్నీ క్లోజ్ చేసేసి మళ్ళీ ఓకేనా, ఇక్కడ మీరు బై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేసండి, ఇక్కడికి వచ్చేసి ఆర్డర్లో క్లిక్ చేయండి. ఆర్డర్ మీద క్లిక్ చేస్తే ఏమైందంటే మీకు ఆర్డర్స్ చూపిస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి ఈ విధంగా పెయిడ్ అని చూపిస్తుంది. ఈ విధంగా ఎప్పుడైతే పెయిడ్ అని చూపించిందో మనం బై చేసినట్టు లెక్క, అంటే ఇన్వెస్ట్ మోర్. మీరు బై చేసినా ఇంకొంచెం ఇన్వెస్ట్మెంట్ యాడ్ చేసినా సరే ఇక్కడ ఇన్వెస్ట్ ఎక్కువ అని చూపిస్తుంది. ఓకేనా, ఈ విధంగా మీరు బై చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఏ విధంగా బై చేయాలి అని చెప్పి మాత్రమే చెప్పాను. ఇలాంటి ఫండ్స్ కానీ నా పోర్టబుల్ ఫండ్స్ చూసి కూడా మీరు బై చేయొద్దు. మీరు మీ ఫండ్ మేనేజర్ని కానీ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కానీ చూసి మాత్రమే చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ట్రేడింగ్.